ప్రభు నామమున మీ అందరికీ వందనాలు తెలుపుచున్నాం. ఇంతవరకు మనం పాటల ద్వారా ప్రభును ఆరాధిస్తూ వచ్చాం. వాక్య వెలుగులో మనం పరీక్షించుకొని గతంలో మనం ఏమి ఉన్నాం, ప్రభు మనల ఎడల చేసిన కార్యాన్ని తలంచుకుంటూ వాక్య వెలుగులో పరీక్షించుకొని మనం ప్రభును ఆరాధన చేద్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనాన్ని మనమందరం కలిసి మనం చదువుకుందాం. మొట్టమొదటి భాగముగా యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనాన్ని మనమందరం కలిసి మనం గట్టిగా స్పష్టంగానే చదువుదాం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. నేను రెండవ భాగంగా సంఖ్యాకాండం 16వ అధ్యాయం, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 22వ వచనం. 22వ వచనం మనమందరం కలిసే చదువుకుందాం ఈ భాగాన్ని కూడా. వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడు ఈ ఎక్కడు పాపం చేసినందున ఈ సమస్త సమాజం మీద నీవు కోపగించుదు అని వేడుకుంది. తర్వాత 29వ వచనం 30వ వచనం కూడా చదువుదాం అందరం. మనుషులందరికీ వచ్చు మరణం వంటి మరణం వీరు పొందినడెలా సమస్త మనుషులకు కలిగినదే వీరికి కలిగినడెలా యెహోవా నన్ను పంపను. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతోనే పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారిని వారి కలిగిన సమస్తం వేసింది. మీకు తెలియదు. మనము ఆరాధన కొరకై పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ వచ్చినటువంటి భాగాన్ని గమనిస్తుంటే ఇక్కడ మోషే అహరోనులు పలుకుచున్నటువంటి మాటను మనం చూస్తున్నాం. అక్కడ సమస్య ఏర్పడింది. వారు విరోధంగా మాట్లాడుతున్నారు. ఆ విరోధాన్ని బట్టి దేవుడు వారికి తీర్పు తీర్చాలనుకున్నాడు. అందుకనే 21వ వచనములో ఇక్కడ ఏం రాయబడింది, ఇక్కడ క్షణములో నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనుతో చెప్పగా వారిలో ఉన్న తిరుగుబాటును బట్టి దేవుడు ఏం చేయాలనుకున్నాడు ఇక్కడ కదా, వారిని మరణమునకు అప్పగించేవాడిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకని ఆ మాట ఇక్కడ కాల్చివేయుదునని అంటే కాల్చివేస్తా అంటే కాలిపోతే ఏమవుతాడు మానవుడు? చనిపోల్సిందే. అయితే ఇక్కడ మోషే అహరోనులు వారు ఏమన్నారంటే సాగిలపడి, అంటే దేవుని యొక్క తీర్పు అనేది ఇక్కడ వచ్చినప్పుడు ఆ తీర్పును తప్పించాలని వారు ఇశ్రాయేలు ప్రజల ఎడల వారు సాగిలపడినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, నువ్వు సమస్త శరీరాత్మలకు నువ్వు దేవుడవు. భూమి మీద ఉన్న మానవులందరూ కూడా దేవుడు చేసిన పని అయి ఉన్నారు అని మనం గమనిస్తున్నాం. మనం అందరము కూడా దేవుని పోలికలో ఉన్నాము. స్త్రీలుగా పురుషులుగా ఉన్నాం. భూమి మీద స్త్రీ పురుషులే కానీ
పరలోకములో స్త్రీ పురుషులని తేడా లేదు, కానీ అందరము మనము దేవదూతల వలె ఉండబోతున్నాం. అయితే భూమి మీద దేవుడు పురుషుని తర్వాత పక్కటెమక తీసి స్త్రీని, వారిరువురిని భార్యాభర్తలుగా దేవుడు చేస్తూ వచ్చాడు. వారికి నరులు అని పేరు పెడుతూ వచ్చాడు. అయితే ఇప్పుడు భూమి మీద మరి విస్తరించినట్టుగా జనాన్ని మనం చూడవచ్చు. అంతేకాకుండా మానవుని యొక్క తిరుగుబాటు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఆది కాండం మొదలుకొని మరి నోవాహు కాలం వరకు మానవుని యొక్క తిరుగుబాటు అనేది కనబడుతుంది. మనిషి తిరుగుబాటును బట్టి దేవుడు ఏం చేశాడు? జల ప్రళయం తీసుకుని వచ్చి మానవాళి పాపమును బట్టి భూమి మీద నిర్మూలన చేశాడు మానవుణ్ణి. రెండవ జనరేషన్ ప్రకారం మనం జ్ఞాపం చేసుకుంటే నోహు ద్వారా వచ్చినటువంటి సంతతి ద్వారా దేవుడు అక్కడ అబ్రహామును ప్రత్యేకించుకున్నాడు. అబ్రహాములో నుండి దేవుడు ఇస్సాకులో నుండి యాకోబులో నుండి 12 మంది ఇశ్రాయేలును దేవుడు ప్రత్యేకించుకొని దాని నుండి చరిత్ర అనేది ప్రారంభిస్తూ రాబడుతూ వచ్చింది. అంతేకాకుండా దేవుడు వారి కొరకై ఒక మోషేను ఏర్పరిచాడు. మోషేను ఏర్పరిచి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అంతేకాకుండా వాళ్ళకు బలులు సిద్ధపరుస్తూ వచ్చాడు. ఇవన్నీ దేవుడు ఎందుకు ఇవన్నీ మరి కట్టడలు నియమిస్తూ వచ్చాడంటే మానవాళి పాప విమోచన కొరకు అని జ్ఞాపకం చేసుకోవాలి. మానవుని పాపముల విమోచన కొరకు దేవుడు వారికి మోషేను ప్రత్యేకించుకున్న తర్వాత మోషే అహరోను దేవుడు పిలిచి ఇశ్రాయేలు ప్రజలను ప్రత్యేకించుకొని మీరు నా జనము కదా, వీరు నా జనము అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల ఎడల ఎటువంటి ఉద్దేశాలు కలిగిన వాడుగా ఉన్నాడు. వారు తప్పిపోతున్నప్పటికీ, వారు దారి తొలగిపోతున్నప్పటికీ దేవుడు తన ప్రేమను కనపరుస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ వారి యొక్క తిరుగుబాటును బట్టి వాళ్ళను కాల్చివేయాలని దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉంటే, ఇప్పుడు మోషే అహరోనులు ఏం చేస్తున్నారంటే అడ్డుపడుతుండగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఎందుకు అడ్డుపడుతున్నాడు అనగా, నిజంగా దేవుని కోపము ప్రజల మీద నుంచి తొలగించబడాలని, ఆ ప్రజలు మరణం నొందకుండా ఉండాలని, తిరిగి వారు సరిచేయబడాలని మోషే అహరోనుల యొక్క ఉద్దేశమైనది. అయితే ఇక్కడ మనం చూస్తున్న విషయాలు మనం జ్ఞాపం చేసుకుంటే వారు సాగిలో పడ్డారు. అయితే ఈ ఒక్కడు పాపము చేసినందున, ఒక్క వ్యక్తి తిరుగుబాటును బట్టి సమాజం అంతా పోగు చేయబడింది. ఒక్క మనిషి ద్వారా, ఆ ఒక్క వ్యక్తి ద్వారా ఇక్కడ దేవుడు ఏం తీసుకురావాలనుకున్నాడు? వీళ్ళ మీదకి తన కోపాన్ని తీసుకుని రావాలనుకున్నాడు. ఏమయ్యా కోపం అంటే అగ్ని, కాల్చివేస్తానంటాడు. మానవుని భూమి మీద తుడిచివేస్తానంటున్నాడు. కాబట్టి ఇక్కడ మోషే అహరోనులు అడ్డుపడుతున్నారు ఒక్క వ్యక్తి పాపమును బట్టి. ఈనాడు మనము కూడా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుంటే, ఆ సమూహములో ఉన్న ప్రజలతో పాటు దేవుని తీర్పు వచ్చినప్పుడు వారు ఎవరైతే పాపం చేస్తూ వచ్చారో, ఎవరైతే తిరుగుబాటు చేస్తూ వచ్చారో, ఎవరైతే దేవుని విరుద్ధంగా నడుచుకుంటూ వచ్చారో వారిని మాత్రమే దేవుడు ప్రాణములతోనే ఎక్కడికి పంపించాడంట? ఎక్కడ పంపించాడు? ఇక్కడ పాతాళములోనికి. 30వ వచనం చదువుతూ వచ్చాం. అందుకే అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యం చేసిరని మీకు తెలియన. నేను అలక్ష్యము, నిర్లక్ష్యము. అందుకనే మనము ఈనాడు మన నిర్లక్ష్యత,
మన అలక్ష్యతను బట్టి జ్ఞాపం చేసుకుంటే మనము కూడా మరణము పొందవలసిన వారమై ఉన్నప్పటికీ దేవుడు మన విషయంలో అలక్ష్యము చేయక దేవుడు మన విషయంలో కూడా కృప చూపిన వాడై దేవుడు నిన్ను నన్ను రక్షించుకోవడానికి ఇష్టపడ్డాడు. అందుకని ఒక్కడు పాపము చేసి, ఆ ఒక్కడు ఎవరంట కదా? దేని వాక్యం రాయబడింది? రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనములో ఇట్లుండగా ఒక మనిషి ద్వారా పాపమును, పాపం ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. కాబట్టి ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము. అందుకని అక్కడ మనం చూస్తూ వచ్చి ఒక్క మనుషుని ద్వారా జరిగిన తిరుగుబాటును బట్టి దేవుడు ఆ సమాజం మనం ఏం చేయాలనుకున్నాడట? కాల్చివేయాలనుకున్నాడు. అయితే మోషే అహరోనులు సాగిలపడ్డారు. అయితే మన పితృని ఆదాము ద్వారా, ఆదాము చేసిన పాపమును బట్టి, అవిధేయతను బట్టి కదా. మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం, పాపము చేయి ప్రతి వాడును ఆజ్ఞ అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే. కాబట్టి ఇక్కడ ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా ఏమయ్యా ఆజ్ఞ? దేవుడు ఆజ్ఞాపించినది ఏమిటి? దేవుడు ఆజ్ఞాపించిన వాటిని చేయకూడదు. ఆదాము చేశాడు. ఆదాము చేయడానికి సాటి అయిన సహాయము తోడ్పడింది. అయితే ఆ సాటి అయిన సహాయం ద్వారా ఆదాము పాపములో పడిపోయాడు. ఎవరిని సంతోషపెట్టడానికి పాపంలో పడిపోయాడు? దేవుణ్ణా? కాదు, అవ్వ మాట విని. అందుకని ఆజ్ఞాతిక్రమమే పాపము. దీనివల్ల అపాయం ఉంది, వీటి వల్ల మరణం ఉంది. దేవుడు ఆజ్ఞాపించున్నాడు కదా అని దేవుని మాటను త్రోసివేసిన వాడిగా మనం చూస్తున్నాం. అందుకనే మనం రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం ప్రకారం అక్కడ దేవుడు సెలవిచ్చిన మాట ఏలయనగా పాపంలో జీతము మరణము. కాబట్టి పాపంలో జీతము మరణము. ఈ మరణముల గురించి దేవుడు తెలియపరుస్తూ వచ్చాడు. నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివి గనుక నీవు నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించున్నాడు. ఆజ్ఞాపించిన ఆ ఆజ్ఞను దేవుడు తన పక్షంలో నెరవేర్చాడు. ఇక్కడ పాపం చేసింది, ఆజ్ఞ అతిక్రమించింది, తిరుగుబాటు చేసింది ఒక్క మానవుడే, ఒక్క మనిషే. అందుకనే ఈ ఆజ్ఞ అతిక్రమము బట్టి నీవు మరణము నొందుదు అని ఎవరు సెలవిచ్చారు? దేవుడే సెలవిచ్చాడు. అందుకనే మొదటి కొరింథీ పత్రికలో పౌలు ఆ మాట అంటాడు. ఏమంటాడు? మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ఇక్కడ మనం జ్ఞాపం చేసుకుంటే దేవుడు చూడండి, 15వ అధ్యాయం 22వ వచనం, ఆదామునందు అందరు ఎలాగు మృతి పొందుచున్నారో అలాగునని క్రీస్తునందు. కాబట్టి ఇక్కడ ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో, ఒక్కడు చేసిన పాపమును బట్టి దేవుని తీక్షణమైన కోపము
సమాజం మీదకి వచ్చిన చూస్తున్నాం. అయితే దేవుడు అజ్ఞాన కాలము కాబట్టి, వారు తిరుగుబాటును బట్టి, మోషే అహరోనులు సాగిలపడిన కాలాన్ని బట్టి, ఎవరు పాపం చేశారో వారి పాపమును బట్టి భూమి నెరవేర్చి వారు ప్రాణములతోనే పాతాళముకి వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ సమస్త ఆత్మల శరీర ఆత్మలకు దేవుడైన, సమస్త ఆత్మ శరీరకు దేవుడైనటువంటి దేవాది దేవుడు అయితే మానవుడు చేసిన పాపమును బట్టి మరణము అందరికి సంప్రాప్తమైంది. కాబట్టి ఈ మరణమును దేవుడు తీసివేయడానికి కొరకై ఆయన ఇష్టపడుతున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూడవచ్చు. ఎందుకంటే ఇక్కడ దేవుని వాక్యం చూస్తూ వస్తే ఆదామునందు అందరూ ఏలాగు మృతి నొందితిరో. ఎట్లా? ఎఫెసీ రాసిన పత్రికను మనం పదే పదే మనం చూస్తూ వస్తాం. 2వ అధ్యాయములో 1వ వచనములో మనం చూస్తున్నప్పుడు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. కాబట్టి మీరు చచ్చిన వారై ఉండగా అంటే మనం గమనించాలా, ఇక్కడ మనము చచ్చిన వారము అనేది లేఖనం సెలవిస్తూ ఉంది. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను. ఏమయ్యా అపరాధము? ఆజ్ఞాతిక్రమమే పాపము. అపరాధి చేయబడ్డాడు మానవుడు, అపరాధిని యేసయ్య. అందుకని మనము అపరాధులము, పాపులము. ఒక్క వ్యక్తి ద్వారా వచ్చినటువంటి ఈ పాపము అనేది పరిపక్వమైపోయి అది గర్భమును ధరించి అది మరణమును కనెను. అందుకనే పుట్టిన ప్రతి మనిషి ఒక దినమున మరణం పొందవలసినదే, నిశ్చయముగా నీవు చచ్చెదవు అని నరునికి ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే ఆ మరణం, ఆ తీర్పు నా మీద, నీ మీద, అందరి మీద ఉన్నట్టుగా మనం లేఖనం తెలుసుకుంటున్నాం. లేఖనం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే మరణము తప్పించుకొని తిరగగల నరుడు ఎవడైనా ఉన్నాడా లోకంలో అంటే ఎవ్వరూ లేరు. మనం ఎటు ప్రయాణం చేసినా, ఏమి చేసినా, ఎట్లున్నా మరణం అనేది మనల్ని ఏం చేస్తుంది? ఇక్కడ వెంటాడుతూనే ఉన్నది. ఎందుకంటే మరణం అంటే భయం. మరణము అందరికీ ప్రాప్తిస్తూ ఉంది. మరణము ఎవరిని కనికరించదు. చిన్నవారు, పెద్దవారు, ముసలివారు, పెళ్ళైంది కదా లేదా ఈ రీతిగా అనేది లేదు. మరణానికి ఏమి లేదు? కనికరము లేదు, కనికరము లేదు. అందుకనే కనికరం గల దేవుడు కరుణ చూపడానికి కొరకై ఒక గొప్ప ఉద్దేశం కలిగిన వాడిగా ఉన్నాడు. పాపి ఎడల మానవునికి ఎందుకు ఇంత ప్రేమ? పాపి అయిన మానవుని ఎందుకు దేవుడు ఇంత ప్రేమ చూపిస్తున్నాడు? ఎందుకు దేవుడు మానవుని కొరకు భూమి మీదకి దిగి రావాలని ఇష్టం కలిగిన వాడే ఉన్నాడు? నిజంగా దేవుడు మానవుని తన స్వహస్తాలతో నిర్మించాడు కాబట్టి. అందుకనే దేవుని వాక్యంలో మనం చూడవచ్చు కదా, నీ హస్తములు నాకు రూపము ఏర్పరచను. దేవుని యొక్క హస్తము కదా. 119వ కీర్తన 73 73 వచ్చినాం అనుకుంటా కదా. చూడండి, నీ చేతులు నన్ను నిర్మించి, చాలు, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు. అంతేనా? వాని నాసికారంధ్రములో నుండి జీవవాయువుదగా నరుడు జీవాత్మగా చేయబడెను. అందుకనే నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన ద్వీపమై ఉన్నది. ఈ ద్వీపం వెలిగించబడుతుండాలి. ఈ ద్వీపం ఆరిపోతే చీకటిమయం. మానవుడి యొక్క అంతరంగంలో చీకటి కలిగిన వాడిగా ఉన్నాడు. దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. అందుకనే దేవుడు తిరిగి ఆత్మను మానవునికి దయచేయడానికి కొరకై, మానవునికి తిరిగి రక్షణ కల్పించడానికి కొరకై, మానవుని తిరిగి జీవింపజేయడానికి కొరకై, మానవాళి కొరకు దేవాది దేవుడు, సృష్టికర్తని దేవుడు పరలోకం విడిచి భూమి దిగి రావడానికి ఇష్టపడ్డాడు. అందుకనే దేవుడు దాని విషయాన్ని మనకు తెలియపరుస్తున్నాడు.
రోమాపత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదవమ్మా. రోమా 6. ఏలయనగా ఆయన చనిపోట చూడగా పాపముల విషయమై ఒక్క మారే చనిపోయాను గాని ఆయన జీవించడ చూడగా, కాబట్టి దేవుని విషయం జీవిస్తున్నాడు. ఇప్పుడు మనం 11వ వచనం అందరూ చదువుదాం. అటువలే మీరును పాపం విషయమే మృతులుగాను దేవుని విషయమే క్రీస్తు యేసును సజీవులుగాను మిమ్మల్ని మీరే. ఇప్పుడు మనం ఎంచుకోవాలి. ఇక్కడ మనం ఏమై ఉన్నాం, దేవుడు మన కొరకై మన పాపం విషయం ఏం చేశాడు, ఇక్కడ మనం ఏ స్థితిలో ఉంటిమో, దేవుడు మనల్ని ఎట్లా కనికరించి మనల్ని రక్షించాడో, అందుకని ఇక్కడ అంటాడు క్రీస్తు యేసు నందు సజీవులుగా మిమ్మును మీరే ఎంచుకోవాలి. ఎందుకు? మన పాపముల విషయమై ఒక్క మారి ఆయన చెడిపోనికి ఇష్టపడ్డాడు. అందుకని ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన గురించి లోకమేమో సాక్ష్యం ఇస్తూ ఉంది. యోహాను కూడా ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు కదా. 1వ అధ్యాయం యోహాను సువార్తలో 28వ వచనములో ఏమని రాయబడింది అక్కడ? యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు. కాబట్టి ఈయన ఎవరంట? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. దేవుని గొర్రె పిల్ల. కాబట్టి పాపము చేసింది మానవుడైనప్పటికీ కూడా ఇప్పుడు మానవాళి పాపములన్నింటినీ మోసుకొని పోయేది ఎవరంట? దేవుని గొర్రె పిల్ల. ఆయన ఎవరంట? దేవుని గొర్రె పిల్ల. పాత నిబంధన గ్రంథం ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారం మానవుని పాపములను మోసుకొని వెళ్ళడానికి ఒక మేకను అరణ్యములు విడిచిపెడతారు. ఒక మేకను వధించి ఆ మేక రక్తమును దాని మీద ప్రోక్షించి తర్వాత ఆ మేకను అరణ్యంలో విడిచిపెట్టినప్పుడు ఈ యొక్క కుటుంబీకుల పాపాన్ని ఇది అరణ్యములో ఏం చేస్తుందంట? మోసుకొని వెళ్తుందంట. అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత ఏ సింహము ఏ మృగము దాన్ని వేటాడి 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 ఏం చేస్తుంది? చంపేస్తుంది. ఏదైనా మృగం కావచ్చు. అంటే ఇది పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంటూ తప్పించుకొని పోయి ఆ మృగము యొక్క నోటిలోనికి చిక్కబడుతుంది. అంటే ఈ మానవాళి పాపములను ఇది ఏ రీతిగా మోసుకొని వెళ్ళి సహించి భరించేదిగా ఉన్నదో, అయితే ఇక్కడ మన పాపములను మోసుకొని పోయే దేవుని ఇది గొర్రె పిల్ల. అందుకనే మన పాపములను బట్టి దేవుడు మనకు ప్రతీకారము చేయలేదు. అంటే మనం పాపం చేసిన వారమే. పాపము అనగా ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే అని మనం చూస్తూ వచ్చాం. అయితే ఆజ్ఞ అతిక్రమను బట్టి ప్రతి మానవుడు కూడా పాపి అని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది స్పష్టంగా. అయితే ఈ పాపము మనలను మరి వెంటాడుతుంటే మనం చూస్తున్నాం. అయితే ఈ పాపము నుండి ఇప్పుడు దేవుడు మనల్ని విడిపించడానికి కొరకై దేవుడై ఉండి అయినా, సర్వాధికారి దేవుడై ఉండి అయినా, సృష్టిని కలగజేసిన దేవుడై ఉండి అయినా, మానవులను కలగజేసిన దేవుడై ఉండి ఆ దేవాది దేవుడు తన స్వరూపం ఏం చేశాడు? ఇక్కడ మార్చుకున్నాడు. ఆయన ఒకప్పుడు ఎట్లున్నాడంట? ఏ రీతిగా ఉన్నాడు? దేని వాక్యం అనేక సంగతులు మనం చూశాం. అయితే సమీపింపరాని తేజస్సున్న దేవుడు, ఆ 24 పెద్దలు కెరూబులు షెరూబులు దేవదూతలు కదా, ఆయనను చూడలేక కూడా ఆ ముఖములను కప్పుకొని కదా ఏమని దేవుని గణపరిచాయంట? ఆ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 మానక దీవరాత్రములు ఆయన్ను ఆరాధించి అంత తప్ప. అంటే అటువంటి ఉన్నతమైన పరిశుద్ధ స్థలములు ఉన్నటువంటి దేవాది దేవుడు
తన మహిమను మార్చుకొని, ఎందుకంటే దేవుడు దేవుడిగా ఒకవేళ దిగి వస్తే ఏ మానవుడు భూమి మీద నిలవనేరడు, ఏ నరుడు నన్ను చూచి బ్రతక నేరడు. అందుకనే మానవాళి కొరకు, అంటే నీ కొరకు లేదా నా కొరకు, ఎవరి మట్టుకు వారు ఇక్కడ ఉద్దేశించి మనం వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. మేమందరం పాపులం ప్రభువా అని మనం ఆరాధన చేస్తాం చాలాసార్లు. అట్లా కాదు. ఆరాధన అనేది వ్యక్తిగతమైనది. ఆరాధన అనేది నీకు సంబంధించినది. అందుకనే దేవుడు ఆరాధనలకు యోగ్యుడైన వాడు. ప్రభువా, పాపం చేసింది నేను, నా పాపమును బట్టి నేను మరణం పొందవలసిన వాడనే ఉన్నాను. వ్యక్తిగతంగా నా పాపమునకు వచ్చే జీతం మరణమైనప్పటికీ ఆ మరణము తప్పించడానికి కొరకై, నా శిక్షను మీరు పొందడానికి కొరకై, ఆ మరణమును మీరు పొంది నన్ను సజీవునిగా లేదా సజీవురాలుగా చేయడానికి కొరకై, లేదా నేను పరిశుద్ధునిగా చేయడానికి కొరకై, నా కొరకై తగ్గించుకున్న దేవా అని మనం దేవుని ఆరాధించాలి. ఏదేదో మనం చేసేది కాదు, ఎడుపడితే అటు చేసేది కాదు. మనము ఎంతో భయము భక్తితో దేవుని ఆరాధిస్తే కానీ దేవుడు మన ఆరాధన అంగీకరించాడు. మనం అనుకుంటాం ఏదో అనుభవంతో, ఏదో జ్ఞానంతో, ఏదో తెలివితేటలతో, చమత్కారమైన మాటలతో, ఇంపైన మాటలతో, మరి ఉత్తేజపరిచేటువంటి మాటలతో మనం ఏదో టకటక చేసి వెళ్ళిపోవచ్చు. ఆ ఆరాధన వల్ల దేవుడు తృప్తి చెందడు. దేవునికి చెందవలసినటువంటి ఆరాధన విరిగి నలిగిన హృదయ మనస్సు. మన మనస్సు ఎట్లుండాలంటే విరిగిపోయిన మనస్సు, నలిగిపోయిన మనస్సు, ప్రభువును కలిగిన మనస్సు, ప్రభువును అర్థం చేసుకునే మనస్సు, ప్రభువును ప్రభుగా స్వీకరించి అంతరంగంలో చేర్చుకొని నిజమైన ఈయన నా దేవుడు, నా విమోచకుడు, నా రక్షకుడు అని హృదయంలో కలిగాయన్ని అనుభవపూర్వకంగా ఆరాధించేదే ఆరాధన. కానీ ఏదో నోటికి పటపటపట చేసుకొని వచ్చే ఆరాధన, ఈ పొద్దు వాక్యం చెప్పిన మళ్ళీ ఆరాధన, రోజు ఇంకోటి అది వచ్చేది. ప్రతి ఒక్కటి మనకు ఒకటే, ప్రభా అపరాధి పాప చచ్చిన స్థితిని రక్షించ, ఈ రెండు మాటలు చేసేది ఆమెనని వెళ్ళిపోయేది అంతే మానవుడు. క్రొత్త ఆరాధన, క్రొత్త అనుభవం నీ జీవితంలో, నా జీవితంలో ప్రభు దగ్గర మనం తెలుసుకోవాలి. ప్రభు యొక్క గుణలక్షణాల గురించి మనము తెలుసుకోవాలి. ఆయన గురించి తెలుసుకొని అనుభవపూర్వకంగా ఆరాధించాలి. అనుభవపూర్వకం లేని ఆరాధన దేవుడు అంగీకరించాడు. ఆరాధనలు కూడా దేవునికి ఎట్లుండాలంటే ఆరాధన ఇంపైనదిగా ఉండాలి, ఇంపైన సువాసన కదా. మన పితరుల గురించి దేవుడు మాట్లాడుతూ ఇంపైన సువాసనతో దేవుడు తృప్తి పొందేవాడు. జలప్రయం తర్వాత నోవాహు బలిపీఠం కట్టి పవిత్రమైన జంతువులు, పక్షులను వాటన్నిటినీ ముక్కలు చేసి ఏం చేశాడు? ఆ బలిపీఠం మీద పెట్టి దేవునికి ఇంపైన సువాసన కలగజేశాడంట. దేవునికి ఇంపైందిగా ఉండాలట. ఏంది? ఆరాధన. నీ ఆరాధన, నా ఆరాధన ఇంపైంది లేకపోతే ఏదో మనకు వచ్చిన మాటలతో చెప్పుకొని వెళ్ళిపోయి మన ఇష్టానుసారంగా మనం ఉంటే దేవుడు వీటి ద్వారా తృప్తి పొందాడు. దేవుడు ఇశ్రాయేలు స్తుతుల మీద ఆశీనుడు కాలని దేవుడు, నీ ఆరాధన నా ఆరాధన కోరుకున్న దేవుడు, ఆయన ఆలకించి ఆ ఆరాధన మీద సింహాసనాశీనుడి ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే ఉదయకాల సమయంలో ఆ దేవుడు తన మహిమను మార్చుకొని కుమారునిగా రావడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఎట్లా రావాలనుకున్నట? కుమారునిగా. కుమారునిగా రావాలంటే కదా ఒక పాత్ర అవసరం. ఒక వ్యక్తి భూమి మీదకి రావాలంటే, నరుడిగా రావాలంటే ఒక పాత్ర. ఎవరా పాత్ర? మరియా. దయాప్రాప్తురాలా నీకు ఏమయ్య శుభం. కన్యగా గర్భవతి కావాల్సిందే. ఎందుకంటే మరియా లేకపోతే ప్రభువుకు జన్మ ఎవరిస్తారు? అందుకనే ఆమె ఒక పాత్ర. ఈనాడు ఆమెను ఒక దేవతగా చూసుకుంటే వాళ్ళు ఇంకో రకంగా చేస్తున్నారు చాలామంది. కానీ ఆమె ఒక పాత్ర. అందుకనే
అక్కడ మనం కానాను వివాహంలో ద్రాక్షరసం అయిపోయినప్పుడు తల్లి ప్రభువుకి చెప్తోంది, నాయనా ద్రాక్షరసం అయిపోయిందంటే ప్రభు ఏమన్నాడు? అమ్మా ఎందుకన్నాడు అన్నమాట? ఎవరైనా తల్లిని ఆ మాట అంటారా? అంటే ఈయన దేవుడు. నాతో నీకే పని? నా పని ఏంటి? నీ పని ఏంటి? నువ్వు నాకు పాత్రగా దేవుని నియమించుకున్నాను. నా పని ఏంటి? లోకంలో చెడిపోయిన మానవుని ఎడల నేను నిన్ను పాత్రగా ఏర్పరచుకున్నాను. అందుకనే భూమి మీదకి వచ్చాను. అందుకనే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఏం రాయబడిందమ్మా? కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో కానీ ఇక్కడ పాలివాడిగా చేపట్టాడు. రక్త మాంసములలో పాలివాడిగా చేపట్టాడు. ఎందుకు రక్త మాంసంలో పాలివాడిగా చేపట్టాడు? అపవాది యొక్క మరణ భయము నుండి, దాసత్వంలో ఉన్న మనలను దేవుడు విడిపించాలంటే దేవుడు దేవుడుగా రాలేదు కానీ, అందుకని దేవుడు దేవుడుగా రాక మోషేను పంపించాడు. వాళ్ళ ద్వారా కార్యం జరిగించాడు. వారిని సరైన మార్గం నడిపించడానికి ప్రత్యేకించుకున్నాడు. అయితే ఆ మోషే ఆహారం ద్వారా ఇశ్రాయేలు రక్షణ కలగలేదు. ఆ బలులు కానీ, ఆ ధర్మశాస్త్రం కానీ, వారి మాటలు కానీ వారి పాపం నుండి విమోచించలేదు. అందుకనే ఇక్కడ దేవుడే ఇప్పుడు బలిగా చేపట్టడానికి కొరకై లోక పాపను మోసుకున్న దేవుని గొర్రెపిల్లగా భూమి మీదకి రావాలి, రక్తమాంసం ధరించుకొని. అంటే ఒక పాత్ర అవసరమైనది. ఆ పాత్రనే మరియా. అయితే ఇప్పుడు ఆమె కూడా నిందలు సహించడానికి ఇష్టపడింది. ఎందుకంటే లోకంలోనే మామూలుగా ఒక స్త్రీ గర్భవతి అయితే ఇరుగు పొరుగు వారు రకరకాలుగా మాట్లాడుకుంటారు. అదే రీతిగా ఈమె గర్భం ధరించిందంటే ఆ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ రకరకాల మాటలు, ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి. అయితే ఆమె ప్రభును గర్భం ధరించి నిందలు పొందడానికి కూడా ఆమె పొందుతూ వచ్చింది, ఇష్టపడుతూ వచ్చింది. అందుకనే దేవాది దేవుడు మన కొరకై మరి మరియను అప్పగించాడు మాట. ఆమె నిందలు పొందుతూ వచ్చింది, అవమానించబడుతూ వచ్చింది, తృణీకారం పొందుతూ వచ్చింది. అంతేకాకుండా యేసు ప్రభువు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన కూడా రక్తమాంసం ధరించుకొని నా పాపం నిమిత్తమై ఆయన అపవాది యొక్క చెరలోని విడిపిందాని కొరకై, మరణ భయము చేత పాపము దాసత్వంలో మనలను విడిపించడాని కొరకై ఆయన ఎంతగా క్రయం చెల్లించాడు. మానవుడు దేవుడేంటి, మానవుడుగా భూమిదికి రావడం ఏంటి? ఒక్క మనిషి చేసిన పాపం, ఒక్క మనిషి చూపిన విధేయత, ఆ ఒక్క మనిషి ద్వారా ప్రపంచం భూమి విస్తరించి నిండి లోపరుచుకుని చెప్పిన ప్రకారంగా ప్రతి మానవుడు ఎవరంట? ఇప్పుడు పాపి. ఇది గమనించాలి. ప్రతి మానవుడు నేను పరిశుద్ధుడని చెప్పడానికి లేదు. మంచి సెంటు కొట్టుకున్నంత మాత్రాన, మంచి తెల్లని వస్త్రాలు వేసుకున్నంత మాత్రాన నేను పరిశుద్ధుడు అనడానికి వీలు లేదు. నువ్వు పాపివి అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఇటువంటి పాపములో ఉన్న మానవుని, పాపముకు జీతం మరణమైనప్పుడు ఈ మరణములో నుండి ఎవరు విడిపిస్తారు? అందుకనే ఇప్పుడు దేవాది దేవుడు, మరణ శాసనం రాసిన దేవుడు, ఆ మరణమును తొలగించడానికి కొరకై, మరణ భయములో మనల్ని విడిపించడానికి కొరకై ఆయన కూడా ఇప్పుడు రక్తమాంసంలో పాలివాడిగా చేయబడ్డాడు, తగ్గించుకున్నాడు. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి
ఆ, 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 ఆ. కాబట్టి ఇక్కడ మనుష్యులు పోలికగా పుట్టి కదా, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, దేవుడు స్వరూపము కలిగి ఆయన పరిశుద్ధుడైన దేవుడు చెడిపోయినటువంటి మానవుని, పాపైన మానవుని ప్రేమించి రక్త మాంసములు ధరించుకొని భూమి మీదకి వచ్చాడు అంటే నిజంగా అందుకని ఆయన గురించి వ్రాయబడింది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన ఆలోచనలు వేరు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన పుట్టుక ఆశ్చర్యమే. ఆయన నా పాపముల కొరకై స్వరూపమును సొగసును కోల్పోవడానికి ఇష్టపడ్డాడు. ఈనాడు మోషే అహరోనులైతే అడ్డుపడుతూ వచ్చారే కానీ అయితే ఈయన మన పాపముల కొరకు దేవుని దగ్గర ఏం చేశాడు? అప్పగించబడుతూ. అందుకనే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం, అతని నలగొట్టుటకు నలగొట్టబడు ద్వారా ఏం జరుగుతుంది కదా? 5వ వచనంలో ఏం రాబడిందమ్మా? మన అతిక్రమణ క్రియను బట్టి గాయమైతే ఏమొస్తుంది? ఇక్కడ రక్తం వస్తుంది కదా. కాబట్టి దోషం అందుకని అతడు నలగొట్టడుకు యెహోవాకు. ఎవరు నలగొట్టబడాలి కదా? ఇప్పుడు ఎవరైనా హత్య చేసినాడు అనుకో, దొంగతనం చేసినాడు అనుకో, పోలీసులు లోన్ పట్టుకుపోతారు. హత్య చేసినోడిని, దొంగతనం చేసినోడిని పట్టుకుపోతారు, కానీ వేరే వాడిని ఎందుకు పట్టుకుపోతారు? వాళ్ళ తండ్రిని పట్టుకుపోతారా? లేకపోతే వాళ్ళ బంధువులు తీసుకుపోతారా? నాకేం పట్టిందే వాడిని పట్టుకోకుండా అంటారు. చట్టం ఏం చేస్తుంది? ఎవరు తప్పు చేస్తే వాడినే పట్టుకోమంటుంది, వాడిని శిక్షించమంటుంది చట్టం కూడా. అయితే ఇక్కడ చట్టానికి విరుద్ధంగా దోషం చేసింది నేను, పాపం చేసింది నేను, మరణం పొందవలసింది నేను. అయితే నాకు బదులుగా అంటే నేను అనుకుంటే నా మటుకు నీవే అనుకోవాలి. నీ మటుకు నీవే, నా మటుకు నేనే. అందుకనే మన అతిక్రమం రాయబడింది అక్కడ. నా అతిక్రమం, నా దోషం, నేనుండవలసిన స్థానం లేదా నేనుండవలసిన స్థలం, ఆ స్థలాన్ని ఎవరు తీసుకున్నారు? ఇప్పుడు ప్రభు తీసుకున్నాడు. నన్ను పక్కన తొలగించాడు. నా పాపం బట్టి ఆయన అప్పగించబడ్డాడు. నేను పొందవలసిన శిక్ష ఆయన పొందాడు. నేను పొందవలసిన మరణం ఆయన పొందాడు. నా కుమారుడు, నువ్వు పాపం చేయొద్దు, నిన్ను విడిపించడానికి కొరకై, నేను పరిశుద్ధునిగా చేయడానికి కొరకై, నీ కొరకు నేను రక్తమాంసంలో పాలువాడగా చేయబడ్డాను. నువ్వు జీవితాంతం మరణ భయంతో ఉన్నావు కాబట్టి అందుకే నిన్ను విడిపించడానికి కొరకై నేను కూడా ఇక రక్తమాంసంలో పాలువాడగా చేయబడుతూ వచ్చాను. ఇంక నువ్వు ఆత్మీయంగా జీవించని చెప్పి దేవుడు నాకు సెలవిచ్చాడు. దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. నా మటుకు నేను, నీ మటుకు దేవుడు నీతో అదే సెలవిచ్చాడు. నాతో చెప్తూ వచ్చాడు, నీతో అదే చెప్తూ వచ్చాడు. నీ కొరకు, నా కొరకు యేసుప్రభువు వారి సిలువలో మరణించాడు. అయితే మోషే అహరోనుల ద్వారా వారి రక్షణ కలగలేదు, కానీ దేవుడు వారిని ప్రాణంతో ఎక్కడికి అప్పగించాడు? అక్కడ పాతాళానికి. ఈనాడు ప్రభువు యేసుక్రీస్తు వారిని బట్టి ఆ మరణం నుంచి దేవుడు విమోచించి ఆ పాతాళంలో నుండి దేవుడు నిన్ను విమోచించాడు. అందుకనే ఆ మాట మనం చదువుతూ వచ్చాం. మళ్ళీ చదువు రోమపత్రిక 6:11. ఇప్పుడు చదవండి, రోమపత్రిక 6:11. అటువలే మీరును సంగమా పాపం విషయమై మృతులుగాను, పాపం విషయంలో మృతులుగాను ఉంటిమి, దేవుని విషయంలో క్రీస్తు యేసునందు సజీవులుగాను
కాబట్టి ఇప్పుడు మనకు నీ మట్టుకు నీవు, నా మట్టుకు నేను ఎంచుకొనిడి అంటే మనము దాన్ని తలంచుకోవాలి. పాపం విషయంలో మృతులము అని గమనించాలి. అయితే ఇప్పుడు క్రీస్తు యేసునందు సజీవులమై ఉన్నామని మన మట్టుకు మనం ఎంచుకొని, ప్రభువా ఈనాడు అపరాధిని నన్ను, పాపిని నన్ను, మా పితరుడు ఆదాం చేసిన పాపమును బట్టి నేను చావలసిన స్థితి, నా పాపానికి జీతం మరణమైనప్పుడు నా మరణమును తండ్రి మీరు తొలగించడానికి కొరకై మీరు రక్తమాంసంలో పాలివారికి చేయబడ్డారు. నేను మరణ భయములో ఉంటిని. భయం అనేది సంభవిస్తూ వచ్చినప్పుడు ఆ భయం నుండి తొలగించి నన్ను పరిశుద్ధులుగా చేయడానికి కొరకై యేసుక్రీస్తు రక్తం పవిత్రపరిచినట్టుగా నా జీవితాన్ని తండ్రి మార్చారు. నన్ను పరిశుద్ధునిగా చేశారు. నీకు వందనాలు ప్రభువా. అందుకనే నన్ను విడిచిపెట్టక నాకు సంఘం ఇచ్చారు ప్రభువా. ఆ సంఘములో ఆరాధించే ప్రజల మధ్య నన్ను ఉంచారు ప్రభువా. మీ శరీరాన్ని, రక్తాన్ని నా ముందు ఉంచారు ప్రభువా. నేను దీనిని పరీక్షించుకొని నీ కొరకు జీవించే ధన్యతను మీరు నాకు ఇచ్చారు ప్రభువా. ఎంత గొప్ప ఆధిక్యత మనం జ్ఞాపం చేసుకొని ఉదయకాల సమయంలో తనవే తీరుగా ప్రభు నిండారు మనసు మనం ఆరాధిస్తాం. ఒక్కడు చేసిన పాపమును బట్టి అందరికి మరణం సంభవించింది. అయితే ఈ ఒక్క ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి నీకు నాకు ఇప్పుడు ఏమొచ్చింది? జీవం వచ్చింది. ఆ మాట చదువుకొని మన ఆరాధనకి వెళ్ళిపోదాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 15వ అధ్యాయము 47వ వచనం 47వ వచనం అందరూ చదువుదాం. మొదటి మనుషుడు భూసమైనటువంటి వాడు, రెండవ మనుషుడు పరలోకుడు వచ్చింది. మంటి నుండి పుట్టినవారు అట్టివారే, పరలోక సంబంధం ఎట్టివాడు, పరలోక సంబంధం అట్టివారు. కాబట్టి మనం ఇది జ్ఞాపం చేసుకొని మన మొట్టమొదటి మనుషుడు భూ సంబంధం, అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోక సంబంధం. ఇది జ్ఞాపం చేసుకొని దేవుడు నిన్ను పరలోక రాజ్య వారసుగా చేసుకోవడానికి కొరకై భూమి మీద ఆయన చేసిన కార్యాన్ని బట్టి మనం ఆయన తరిమి తీరుగా మనం ఆరాధించుగాక.